అంటే ఎవ్రీ ఇయర్ 1 లాక్ చొప్పున 12 ఇయర్స్ కట్టాక 1 ఇయర్ ఆగి మీకు ఇయర్లీ 1 లాక్ ఇస్తుంటే దట్ ఈస్ వర్కింగ్ అవుట్ ఇంట్రెస్ట్ రేట్ కరెక్ట్గా మీరు చేస్తే బ్యాంక్ ఇంట్రెస్ట్లో 5.6%. మీకు 9 అని చెప్తున్నారు. ఫస్ట్ లాజిక్ 5.6% ఈజ్ మచ్ లెస్ దెన్ ఇన్ఫ్లేషన్. నాట్ ఈవెన్ బ్యాంక్ ఇచ్చేది కూడా కాదు అది. పీపీఎఫ్ అంతకంటే ఎక్కువ వస్తుంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఇస్తుంది నీకు 7.1, సుకన్య సమృద్ధి ఇస్తే 8.1, 8.2. దేర్ ఆర్ మెనీ స్కీమ్స్. మనకి ఆర్ఈసీ బాండ్స్ ఉన్నాయి, అవి ఇస్తాయి. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ బాండ్స్ ఉన్నాయి, ఇస్తాయి. కానీ వీళ్ళందరూ ఏమన్నా అప్పటికల్లా ఇంకా తగ్గిపోద్ది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది బ్యాంక్, కానీ మీకు వస్తుంది కదా అంటున్నారు. ఇది డెఫినెట్గా రాంగ్ కాల్. వాళ్ళు చెప్తున్న 9% తప్పు, మీకు వచ్చేది 5.6%. 5.6 ఈజ్ మచ్ లెస్ దెన్ ఇన్ఫ్లేషన్. మీకు అఫోర్డబిలిటీ ఉండి ఎలిజిబిలిటీ ఉంటే ఫైనాన్షియల్ ఎలిజిబిలిటీ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఇది పెట్టకండి, ఇది ఎట్టి పరిస్థితిలో పెట్టకండి. కానీ దీంట్లోనే హ్యూజ్ బిజినెస్ అయిపోయింది. హ్యూజ్ బిజినెస్ 10 lakhs పర్ ఇయర్ ప్రీమియం, 8 lakhs పర్ ఇయర్. నా దగ్గర చాలా మంది వచ్చారు, బాధేస్తుంది. కానీ లాక్కోలేం పీక్కోలేం. నాకు తెలిసిన చాలా మంది పే చేస్తారు అది. సో ఇది చాలా రాంగే నా అండర్స్టాండింగ్లో. ఇది నా ఒపీనియన్. నేను రాంగ్ అనుకున్న వాళ్ళు ధైర్యంగా నేను రాంగ్ అని చెప్పండి. ఇప్పుడు నా ఒపీనియన్ అది, నాకున్న అనాలిసిస్లో ఇది వెరీ రాంగ్ స్కీమ్.